నమస్తే. వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. 'పుష్ప 2' వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5థ్‌కి రిలీజ్ అవుతుంది. అయితే వరల్డ్ వైడ్‌గా సినిమా రిలీజ్ అవుతుంటే సినిమా పైన కాంట్రోవర్సీలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ బీహార్‌లో 'పుష్ప 2' గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ట్రైలర్ లాంచ్ అయింది. సో ట్రైలర్ లాంచ్ పైన ఇంతవరకు ఎవరు కూడా స్పందించలేదు. మెగా ఫ్యామిలీ నుంచి నో రెస్పాన్స్ అనేది బాగా వైరల్ అవుతుంది. మెగా ఫ్యామిలీ నుంచి ఎందుకు, మెగా కాంపౌండ్ నుంచి ఎవరు కూడా ఎందుకు స్పందిస్తలేరు అనేది ఒకటొస్తుంది. రాజమౌళి, హరీష్ శంకర్, ఆర్‌జీవి లాంటి డైరెక్టర్లు కొంతమందే వాళ్ళ ట్రైలర్‌కి సంబంధించిన రెస్పాండ్ అవ్వగా, ఎవరు కూడా పెద్దగా కాలేదనేది, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ ఒక్కటే కాలేదు అనేది బయటకొస్తుంది. సో, ఇక్కడ మెగా ఫ్యామిలీ అనే కాదు, ఇండస్ట్రీ నుంచి పెద్ద హీరోలు ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. కానీ మెగా ఫ్యామిలీనే బూచిగా చూపిస్తున్నారు చాలామంది. ఇంకా అల్లు ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు. మెగా ఫ్యాన్స్ అల్లు సినిమాని చూడొద్దు. అలాగే అల్లు ఫ్యాన్స్ మెగా సినిమాలు చూడొద్దు అనేది ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. సో, ఈ నేపథ్యంలో మళ్ళీ వచ్చే సండే నవంబర్ 24కి తమిళనాడులో కూడా గ్రాండ్ ఈవెంట్ ఉంది. 'పుష్ప' లుక్‌కు సంబంధించి 'పుష్ప' సినిమా అయినా, లుక్ అయినా తమిళియన్స్‌కి చాలా దగ్గరగా ఉంది. ఎందుకంటే ఆ తిరుమల, తిరుపతి, శేషాచలం అడవుల ప్రాంతాల్లో ఎక్కువగా తమిళులు కూడా ఉంటారు. సో, వాళ్ళకి కూడా దగ్గరి స్టోరీ ఇది. సో, ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ అల్లు అర్జున్‌ని బాగా ఓన్ చేసుకున్నారు. తమిళనాడులో జరిగే ఈవెంట్ కూడా బాగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అల్లు అర్జున్‌కి సపోర్ట్ ఎవరు అని. అల్లు అర్జున్‌కి సపోర్ట్‌గా ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఒకవేళ హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్, తెలుగు ఈవెంట్‌కి ఎవరొస్తున్నారు? అనేది కూడా పెద్ద క్వెషన్ మార్క్‌గా మారింది. మరోవైపు అల్లు అర్జున్ డియరెస్ట్ ఫ్రెండ్ మన వైసీపీకి సంబంధించి వైసీపీ నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసిన శిల్ప రవి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిఫరెంట్ వేలో ఆయన అల్లు అర్జున్‌కి సపోర్ట్‌గా ఈ 'పుష్ప 2' వైల్డ్ ఫైర్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. మంగళదీప్ ప్రొడక్ట్స్‌కి సంబంధించి మంగళదీప్ అగరబత్తులు గాని, అగ్గిపెట్టె గాని, స్నాక్స్, బిస్కెట్స్, ఇతర ప్రొడక్ట్స్ పైన వైల్డ్ ఫైర్ కమింగ్ ఆన్ డిసెంబర్ 5థ్ అని చెప్పేసి ఆయన డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి అల్లు అర్జున్ కూడా రెస్పాండ్ అయినారు. సో, అల్లు అర్జున్, శిల్ప రవి పోటీ చేస్తున్న టైంలో అటు పవన్ కళ్యాణ్‌ని, మెగా ఫ్యామిలీని, జనసేనని ఇవన్నీ పక్కన పెట్టి అవన్నీ చూడకుండా తన ఫ్రెండ్ కోసం వచ్చి శిల్ప రవికి సపోర్ట్‌గా ఆయన పబ్లిసిటీ, ప్రమోషన్స్ చేశారు, ప్రచారం చేశారు. ఈ టైంలో కూడా శిల్ప రవి ఆయన వినూత్నంగా అల్లు అర్జున్‌కి సపోర్ట్‌గా చేస్తున్నారు. పైగా హైదరాబాద్‌లో జరిగే తెలుగు ఈవెంట్‌కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా నెట్టింట్లో కొన్ని పోస్టర్‌లు వైరల్ అవుతున్నాయి. నిజంగా అల్లు అర్జున్‌కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఇంతవరకు ఆయన ఏ హీరోకి కూడా సపోర్ట్ చేయలేదు. ఏ ఈవెంట్‌కి కూడా రాలేదు. పెద్దగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. కానీ ఈ టైంలో అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జగన్మోహన్ రెడ్డి వస్తాడా? వస్తే ఏం మాట్లాడతాడు? జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్లా ఉంటది? అనేది పెద్ద క్వెషన్ మార్క్‌గా అందరూ కూడా ఇలాంటిది జరగాలని కూడా కోరుకుంటున్నారు. వస్తే ఎలా ఉంటుంది చూడాలి అని కూడా చాలామంది కోరుకుంటున్నారు. సో, ఇక్కడ కోరుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఎవరున్నారంటే వైసీపీ వాళ్ళే ఉన్నారు. పైగా ఇటు అల్లు వేరు, మెగా వేరు అనే పోస్టర్స్ డిజైన్ చేసింది అటు మెగా ఫ్యాన్స్ కాదు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు. అలాంటి పోస్టర్స్‌ని డిజైన్ చేసి, అలాంటి పుల్లలు పెట్టే పనులు చేస్తుంది ఐపాక్ టీమ్ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. నిజంగా ఐపాక్ టీమ్ గతంలో కూడా జనసేన ఐడీతో వైసీపీ నాయకులను తిట్టించినట్టు, వైసీపీ నాయకులు తీవ్రంగా జనసేనను తిట్టినట్టు, పవన్ కళ్యాణ్‌ని వాళ్ళ తల్లిగారిని తిట్టడానికి కారణం కూడా ఈ ఐపాక్ చేసినటువంటి ఎలక్షన్ స్ట్రాటజీ అని. సో, ఇప్పుడు కూడా ఐపాక్ టీము అటు అల్లు వేరు, ఇటు మెగా వేరు అనే ఫ్యాన్స్‌కి సంబంధించి చిచ్చు పెడుతుంది. జాగ్రత్తగా ఉండాలని చాలామంది చెప్తున్నారు. చూడాలి. అల్లు అర్జున్‌కి సంబంధించి ఇప్పుడు మహాభారతంలో ఏదైతే పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కుకుంటాడో, ఆ విధంగా అల్లు అర్జున్ చిక్కుకున్నాడు అన్న మీమ్స్ కూడా బయటకొస్తున్నాయి. ఒకవైపు అల్లు అర్జున్‌ని పొగుడుతూనే మీమ్స్ పెడుతున్నా, అల్లు అర్జున్‌కి ఎవ్వరు సపోర్ట్ లేరు, ఒక్కడే పోరాడుతుండు అనే మీమ్స్ కూడా నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. సో, చూడాలి అల్లు అర్జున్‌కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎవరొస్తారో, ఎవరొస్తే బాగుంటుందో. సో, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మా సెసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.